ఈ కాలేజీ యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకి, విద్యార్థులందరూ కూడా ముందుగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. రంగరాజు గారు నా గురించి ఎక్కువ చెప్పారు, త్యాగం చేశానని. నేను త్యాగం చేయలే. త్యాగం చేసింది దేశం కోసం, పేరు కోసం కాకుండా, ప్రతిష్ట కోసం కాకుండా, నా పేరు విగ్రహాలు పెడతారని కాకుండా, ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసము బలిదానం చేసిన వాళ్ళందరూ కూడా త్యాగాలు చేశారు. మనం త్యాగాలు చేయలేదు, వాళ్ళు చూపిన మార్గంలో ఒక చిన్న పయనం మనం ప్రయాణిస్తున్నాం. అలాంటి దేశ సేవలో పనిచేసే అవకాశము నాకు భగవంతుడు కల్పించాడు. కాబట్టి నేను ఎక్కువ సాయంత్రము కాలేజీ సమావేశం అన్నప్పుడు రంగరాజు గారు అడిగినప్పుడు చెప్పా, రాజకీయ క్షేత్రంకి వచ్చిన తర్వాత షెడ్యూల్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండవు. కాబట్టి అవకాశం ఉంటే వస్తానని చెప్పి ఈ రోజున ఇక్కడ కూడా నాకు కూడా ఇవాళ రావడానికి అవకాశం కుదిరింది. నాకు తెలిసిన 4-5 విషయాలు చెప్తాను. ఇక్కడ అనేక మంది గురుతుల్యులు ఉన్నారు, అనేక మంది డాక్టరేట్ పొందిన మహనీయులు ఉన్నారు. కానీ సామాజిక జీవితంలో పనిచేస్తూ అనేక మంది జీవితాలని చూసిన తర్వాత కొన్ని విషయాలని ఈ రోజున విద్యార్థుల కోసము కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు. తెలుగులో రాయపోలు సుబ్బారావు గారు ఒక పద్యంలో చెప్తారు, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవు ఈ స్వర్గఖండమునని చెప్పారు. ఆ పదాన్ని కొద్దిగా మనం మార్చుకున్నట్లయితే, ఈ కాలేజీకి అన్వయింపజేసుకున్నట్లయితే, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో ఈ కాలేజీలో విద్యను అభ్యసించడానికని విద్యార్థులు చెప్పుకోవాలి. 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న విత్తనాన్ని నాటారు. అనేక మంది కాలేజీలు పెడతారు. విద్య ఈ రోజున వ్యాపారమైంది. కానీ విద్యని వ్యాపారం కాకుండా అనేక మంది ఇక్కడ ఉండే ఋషితుల్యులు పెద్దలందరూ కూడా, అనేక మంది పిహెచ్డి డాక్టరేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెడికేషన్గా, డివోటీగా ఈ కాలేజీకి రాష్ట్రంలో ఒక పేరు ప్రతిష్ట తీసుకురావాలి, ప్రధానంగా ఆడపిల్లలకి ఒక సేఫ్టీ కాలేజీ ఎక్కడుందనుకున్నప్పుడు హిందూ ఫార్మసీ కాలేజీని సెలెక్ట్ చేసుకుని ఈ కాలేజీకి వచ్చే స్థితికి తీసుకురావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు చెప్తూ ఉంటారు, దేనికోసం చదువుకోవాలి? చాలా మంది అంటారు చదువు దేనికోసం అంటే ఉద్యోగం కోసమో, చదువు దేనికోసం అంటే డబ్బు సంపాదించడానికి. ఈ రోజున చదువు అనేది ఒక సంపాదన కోసం మాత్రమే ఈ రోజున ఎడ్యుకేషన్ మనం అనుకుంటున్నాం. కానీ చదువు అనేది సంపాదన కోసం కాదు, జీవించడానికి విద్య కాదు, జీవితానికి విద్య కావాలని చెప్పేసి మన పెద్దలు ఋషులు చెప్పారు. చాలామంది వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఈ సక్సెస్ఫుల్ లైఫ్లో ప్రయత్నం చేస్తూ పర్పస్ఫుల్ లైఫ్ను కోల్పోతుంటారు. ఎందుకోసం జీవించాలనేది ఎవరికి వాళ్ళు చర్చించుకోరు. అందుకే చెప్తుంటారు, ఎంతకాలం జీవించామనేది లైఫ్ స్పాన్లో ముఖ్యం కాదు, ఎలా జీవించామనేది జీవితంలో ముఖ్యం. 100 ఏళ్ళు బతికాను కానీ సమాజంలో నాకు ఏమిటి? అందుకే అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు, ఎంతకాలం జీవించామనేది కాదు, చరిత్రలో నాకంటూ ఒక పేజీని ఉంచుకోవాలి, కాబట్టి ఆ విధంగా నా జీవితం నడవాలనే కోసం ప్రయత్నం చేయాలని చెప్పారు. విద్యార్థులు అందరం ఇక్కడ చదువుకుంటున్నాం. చదువు తర్వాత నా గోల్ ఏంటి? చాలామంది చదువు అయిపోయిన తర్వాత చాలామంది నా పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, మనం ఫార్మసీ చదువుతున్నాం కాబట్టి ఆ ఫీల్డ్ వైపే వెళ్తాం. ప్రతి ఒక్క పేరెంట్ నా కొడుకు అది కావాలి ఇది కావాలని అనుకుంటాడు, కానీ మంచి పౌరుడు కావాలని ఏ వ్యక్తి కోరుకోడు. ఈ రోజున ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి, ఇంతమంది స్పిరిచువల్ మాట్లాడే వ్యక్తులు పెరిగారు. అన్నీ పెరిగినప్పటికీ మన దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో అందరూ కూడా చెప్పటమే కానీ ఆచరించే వ్యక్తులు కొరబడారు. ఆచరించిన వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగినప్పుడు దేశం ఇంకా అనేక రంగాల్లో ముందుకెళ్తుంది. మన చరిత్రలో అలా అనేక మంది జీవించారు కూడా.
ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన అబ్దుల్ కలాం చిట్ట చివరి వరకు కూడా పెద్ద పెద్ద వాళ్ళకి సెమినార్లు ఉపన్యాసాలు చెప్పలేదు. ఒక చిన్న పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి లెక్చరర్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఒక వయసు దాటిన వాళ్ళని ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా వాళ్ళని మార్చలేము, కానీ మొక్కై వంగున మానై వంగున అన్నట్టు విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకుని అబ్దుల్ కలాం గారు చిట్ట చివరి వరకు ప్రయత్నం చేశారు. నేను రిటైర్డ్ అయిపోయిన, చాలా మంది అంటారు సార్ 60 ఏళ్ళు పనిచేశారు, రిటైర్డ్ అయిపోయిన వయసు అయిపోయిందండి అండి. ఇక్కడ ఉండే పెద్దలందరిని చూస్తే అనిపిస్తుంటుంది వాళ్ళు రిటైర్డ్ అయ్యారు, బట్ నాట్ టైర్డ్, ఇంకా పని చేస్తూనే ఉన్నారు. మన దేశానికి ఇంజనీరింగ్ పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత తన జీవితాన్ని దేశం కోసం ఉపయోగించారు. అనేక మంది ఆ విధంగా జీవించారు. నేను నా చదువుతో పాటు, నా ఉద్యోగంతో పాటు, నా వ్యాపారంతో పాటు నా సమాజము దేశం అనే భావన ప్రతి ఒక్క వ్యక్తిలో ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో మన దేశము ఏదైతే పెద్దలు కలలు కంటున్నారో సాకారం కావడానికి దానికి నాంది పలుకుతుంది. ఇవాళ అందరూ చెప్తుంటారు, ఇవాళ మన కాలేజీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. వేదిక మీద ఉన్న పెద్దల్ని తక్కువ చేసి కాదు, ముందున్న కాలేజీ యాజమాన్యాన్ని తక్కువ చేసి కాదు, మన కాలేజీకి 25 సంవత్సరాల ఫంక్షన్ నడుపుకుంటున్నాము. బయటి నుంచి అతిథులు వచ్చారు, వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటి? మనం పూర్తిగా శ్రద్ధగా కూర్చోవటం మన పని. ఇవాళ ఒక గంట సేపు మీటింగ్లో కూర్చుండే ఓపిక లేదు మనకి. ఇవాళ వాళ్ళు వచ్చింది నేను 4 విషయాలు విద్యార్థుల్లో మోటివేషన్ కోసం ఇక్కడికి వచ్చుంటారు, కానీ మనకు అనిపిస్తుంటుంది రోజు క్లాస్ విన్న తర్వాత ఈరోజు ఎగస్ట్రా క్లాసు వింటేంది వినకపోతుంది అని అనుకుంటాం. ఇవాళ మినిస్టర్ గారికి సమయం లేదు, ట్రైన్లో వెళ్ళాలి. కానీ ఈ రోజున కొంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల్లో కొంతమంది దేశానికి ఉపయోగపడే వ్యక్తులు ఉంటారు. 4 విషయాలు మీ ముందు ప్రస్తావించడం కోసం వాళ్ళు సమయం ఇచ్చి ఉంటారు. కార్యక్రమాలు చాలా మంది యోజన చేస్తారు, కానీ కార్యక్రమం కోసం కాదు, కార్యక్రమం యొక్క పర్పస్ మీద ఏ మార్పు కోరుకుంటున్నాం మనం సమాజం నుంచి, దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఇవాళ అందరూ కూడా నాకు 100 మార్కులు రావాలి. పిల్లలు ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 470కో 60కో 50 40 వచ్చినట్టు అంతే వచ్చినాయి అని అడుగుతున్నారు. 100కు 100 మార్కులు వచ్చినాయి, కానీ ఉపయోగం ఏంటి? నైతిక విలువలు లోపించిన తర్వాత, వ్యక్తిత్వం లోపించిన తర్వాత 100కి 100 మార్కులు వచ్చినప్పటికి కూడా ఉపయోగం లేదు. ఇంగ్లీష్లో 3 పదాలు ఉన్నాయి. ఒకటి యాటిట్యూడ్, రెండోది డిసిప్లిన్. యాటిట్యూడ్ అంటే మనందరికీ తెలుసు, నడవడిక, ప్రవర్తన. ఇంగ్లీష్లో యాటిట్యూడ్ స్పెల్లింగ్ రాసి దానికి నెంబర్ A ఫర్ 1 T ఫర్ నెంబర్ ఇచ్చేసి కూడండి, 100 వస్తుంది. కాబట్టి నా నడవడికకి నా ప్రవర్తనకి 1 మార్కు తగ్గకూడదు, 100కి 100 మార్కులు రావాలి. రెండోది డిసిప్లిన్ రాయండి, క్రమశిక్షణ, D ఫర్ 4 I ఫర్ నెంబర్ వేసి కూడండి, టోటల్ 100 వస్తుంది. కాబట్టి నా యాటిట్యూడ్, నా నడవడికకి, నా ప్రవర్తనతో పాటు నా క్రమశిక్షణకి నాకు 100 మార్కులు రావాలి. దీంట్లో 1 మార్కు కూడా తగ్గకూడదు. నాకు 100 వస్తే స్వార్థము, నా దేశానికి 100 మార్కులు రావాలి. ఐ లవ్ ఇండియా పదము రాసేసి దానికి కూడా నెంబర్స్ ఇచ్చి కూడండి, 100 వస్తుంది. నా యాటిట్యూడ్లో 100 రావాలి, నా డిసిప్లిన్కి 100 రావాలి. నాతో పాటు నా దేశానికి 100 మార్కులు రావాలంటే నేను దేశ హితం కోసం జీవించాలంటే నాకు చరిత్ర తెలియాలి. చాలామంది అనుకుంటారు మేము సైన్స్ స్టూడెంట్ సార్, మాకు చరిత్ర దేనికి అనుకుంటారు. అబ్దుల్ కలాం గారు వారి జీవితంలో చెప్తారు, ఏ దేశము ఏ జాతి అయితే తన గత చరిత్రను మర్చిపోతుందో ఆ జాతికి ఆ దేశానికి మనుగడ లేదని చెప్పారు. ఈ రోజున నేను ఏ స్టూడెంట్ అయినప్పటికీ నా దేశం యొక్క గొప్పతనం తెలియాలి. ఇవాళ చాలామంది అనుకుంటారు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత డెవలప్ చేశారని చెప్పేసి. ఈ దేశము అనేక వేల సంవత్సరాల నుంచే విద్యకు నిలయము మన దేశము. బ్రిటిష్ వాళ్ళు రాకముందుకు 1757 నుంచి 1857 స్వరాజ్య సంగ్రామం వరకు మన దేశం యొక్క విద్యా విధానం గురించి ద ధర్మపాల్ అని చెప్పేసి ఒక రైటరు ద బ్యూటిఫుల్ ట్రీ అని ఒక పుస్తకం రాశాడు. తప్పనిసరిగా మనం చదవండి. మన దేశం యొక్క విద్య ఏ విధంగా ఉండేదో చెప్పాడు, ప్రపంచానికి అందించింది. ఒక తక్షశిల, ఒక నలంద, ఒక విక్రమసింహపురి, ఒక లలితాదిత్య, అనేక యూనివర్సిటీలు ఈ దేశంలో వెలిసినాయి. ఈ రోజున మనం అందరము ఇక్కడ విద్యార్థులను చదువుకుంటున్నాం. ఈ రోజున నేను
చదువుతో పాటు సంస్కారము విలువలను కాపాడుకుంటూ ఏ విధంగా ఎదుగుతాను? ఇవాళ టీవీ పేపర్ చూస్తే చదవరాని వార్తలు ఫస్ట్ పేజీలో చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే ఈ రోజున ఇంట్లో పెంపకం, మన సంస్కృతిలో, మన ధర్మంలో చెప్తారు విద్యార్థి జీవితంలో 3 టర్నింగ్ పాయింట్స్. ఒకటి వడి, బడి, గుడి అని చెప్పారు. ఈ 3 వ్యవస్థలు ఈ రోజున అనుకున్న పద్ధతిలో లేవు కాబట్టి దేశంలో ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలా పిల్లలు తల్లి ఒడిలో పెరగట్లేదు, హాస్టల్లో పెరుగుతున్నారు. ఇవాళ పాఠశాలలు, దేవాలయాలు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నాయి? అందుకే ఈ రోజున మన స్కూల్లో చదువుకున్న 10th క్లాస్ వరకు ప్రెడ్జ్లో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది పదం రూపంలో ఉంది కానీ ఆచరణ లేదు. నేను ఒక తప్పు చేసేటప్పుడు నా సోదరి, అక్క, చెల్లి అనే భావన వచ్చినప్పుడు దేశంలో ఈ అరాచకాలు జరగవు. ఇవాళ వయసుతో సంబంధం లేని వ్యక్తులు కూడా. కారణం ఏంటంటే ఇవాళ చదువు ఒకటే ఆలోచిస్తున్నాము, చదువుతో పాటు ఈ రోజున వాల్యూస్ కావాలి. వాల్యూస్ పుస్తకాల్లో బట్టి పడితే వచ్చేటి కాదు, అనేక మంది వ్యక్తులు ఆదర్శంగా జీవించినప్పుడు వాళ్ళ నుంచి వస్తాయి. తప్పనిసరిగా దానికోసం ప్రయత్నం చేయాలి. అనేక మంది జీవితాలు ఈ రోజున ఈ స్కూల్లో, ఈ కాలేజీలో మనం చదువుతున్నాం. ఈ కాలేజీలో చదివినా అంటే ఈ కాలేజీకి పేరు కావాలి. అబ్దుల్ కలాం గారు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ మా జీవితం ఎప్పుడు సక్సెస్ అయిందని నేను చెప్పుకోవచ్చు అన్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారంటే, నీ జీవితం ఎప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయిందంటే 3 విషయాలని చెప్పాడు. ఏ కాలేజీలో చదువుకున్నావో, ఏ పాఠశాలలో చదువుకున్నావో ఆ కాలేజీకి నువ్వు గెస్ట్గా వెళ్ళిన రోజు నీ జీవితంలో సక్సెస్ అని చెప్పాడు. నువ్వు ఏ గ్రామంలో పుట్టావో ఆ గ్రామానికి పేరు తెచ్చిన రోజు నువ్వు సక్సెస్ అని చెప్పాడు. పలాని రామయ్య కొడుకు అని చెప్తుంటారు. ఆ స్టేజీ నుంచి నీ వల్ల మీ తల్లిదండ్రులకు పేరు వచ్చిన రోజు నీ జీవితం సక్సెస్ అని చెప్పాడు. ఆటోగ్రాఫ్ తీసుకుంటే స్టేజీ నుంచి ఆటోగ్రాఫ్ స్టేజీకి నువ్వు ఎదిగిన రోజు నీ జీవితం సక్సెస్ అని చెప్పారు కలాం గారు. ఈ రోజున మనం ఆ విధంగా పయనిస్తున్నామా? నా చదువుతో పాటు నా దేశం అనే భావన, దేశభక్తి అంటే ఇది ఉపన్యాసం ద్వారా రాదు, ఒక చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా నా జీవితంలో ఏ విధంగా మలుచుకుంటాను. అహల్యాబాయి హోల్కర్ అని చెప్పేసి తప్పనిసరిగా నెట్లో వెతకండి. 300 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక మహిళ దేశం కోసం ఏ విధంగా పనిచేసింది. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం మనకు మోటివేషన్ కావాలి. ఒక కల్పనా చావ్లా జీవితం మన దేశానికి ఏ విధంగా పనిచేసింది. అందరూ కూడా తప్పనిసరిగా వివేకానంద పుస్తకాన్ని చదవండి. విద్యార్థులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వివేకానంద జీవితము చదివినట్లయితే మన జీవితం ఏ విధంగా ఉండాలో అర్థమవుతుంది. చిన్న సంఘటన చెప్పి పూర్తి చేస్తాను. అరుణిమ సింహ అని చెప్పేసి ఒక ఫుట్బాల్ ప్లేయర్, మీరు విని ఉంటారు, నెట్లో కొట్టిన వస్తుంది. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆమె మీద దుండగులు దాడి చేస్తారు. ట్రైన్లో బలాత్కారం చేయబడినప్పుడు ఆమె ట్రైన్లోంచి నెట్టేస్తారు. ట్రైన్ కింద పడేసి 2 కాళ్ళు పోతాయి. కొద్దిమంది హాస్పిటల్లో చేర్చారు. చాలా పేద కుటుంబం. ఆ హాస్పిటల్లో ఉన్న సమయంలోనే వివేకానంద జీవితాన్ని చదివిన తర్వాత హాస్పిటల్కి వచ్చి అనేక మంది సంఘీభావము, బాధం వ్యక్తం చేస్తుంటే తనకు అసహ్యం వేసింది. నా మీద జాలి చూపెడుతున్నారు, నాకంటూ ఒక చరిత్ర ఉండాలనుకుంది. వివేకానంద లిటరేచర్ చదివిన తర్వాత ఆ 2 కాళ్ళు లేని దగ్గర కాలిఫర్స్ పెట్టుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. చెప్పింది, నా రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్ ఈజ్ ద వివేకానంద అని చెప్పింది. వివేకానంద మన ముందు లేడు. 39 సంవత్సరాలే జీవించింది వివేకానంద. కానీ ఈ రోజు కూడా ప్రపంచానికి ఒక ఐకాన్గా మిగిలాడంటే తన జీవితాన్ని దేశం కోసం పని చేసుకున్నారు కాబట్టి మనము అందరం కూడా, తల్లిదండ్రులు మన ఇక్కడ విద్యాలయానికి పంపించారు. నా జీవితంలో తెలిసి తెలియక నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకూడదు. నా పిల్లలు ఒక ప్రయోజకుడు కావాలని ప్రతి పేరెంట్ కోరుకుంటాడు. కాబట్టి చెడిపోవడానికి ఒక క్షణము చాలు, కానీ మంచి పని చేయడానికి చాలా కష్టం. కాబట్టి నేను ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే మంచి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి, మంచి వ్యక్తుల యొక్క జీవితాలని అధ్యయనం చేయాలి. అప్పుడే నా జీవితము ముందుకెళ్తుంది. అందుకే చెప్తారు, చదువు కన్నా సంస్కారం ముఖ్యం, విద్య కన్నా వినయం ముఖ్యం, జాతి కన్నా నీతి ముఖ్యం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం, ఎకనామిక్స్ కన్నా ఎథిక్స్ ముఖ్యం, హిస్టరీ కన్నా హ్యూమనిటీ ముఖ్యం,
కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం, మనీ కన్నా మోరల్స్ ముఖ్యం అనేది దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఈ దేశానికి ఉపయోగపడేటట్టు, ఈ కాలేజీకి ఉపయోగపడేటట్టు, మన తల్లిదండ్రులకు పేరు తెచ్చేటట్టుగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తే ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. చాలా ధన్యవాదాలు మధుకర్జీ. మీలో ఇంత స్ఫూర్తి ఉందని, స్టూడెంట్స్ కోసం ఇంత చెప్తారని నేను ఫస్ట్ టైం విన్నాను. వారికి